వరంగల్ అంటేనే పాపం కేసీఆర్ కు వణుకుపుడుతున్నది. అందుకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు పాదయాత్రలో భాగంగా వరంగల్ గడ్డ మీద అడుగు పెడుతుండగానే వారి యాత్రను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేసింది. పాలకుర్తి నుండి మొదలు పెడితే గన్పూర్ వరకు అనేక అడ్డంకులు సృష్టించి చివరికి 5,000 మంది టీఆర్ఎస్ గుండాలను జమ చేసి పోలీసులు కళ్ళప్పగించి చూస్తుండగానే యాత్రను అడ్డుకున్నారు. బండి సంజయ్ గారి యాత్ర వరంగల్ పొలిమేరులో కూడా రాకుండా వారు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండు. చివరకు ఇప్పుడు వరంగల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభ, జేపీ నడ్డా గారు ముఖ్య అతిథిగా పాల్గొనేటువంటి సభను కూడా ఈరోజు అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేస్తా ఉన్నారు. ఈ ఫామ్ హౌస్ పాలేగాళ్ళంతా పోయి ఎమ్మెల్యేలు, వరంగల్ ఎమ్మెల్యేలంతా పోయి కేసీఆర్ దగ్గర పొర్లు దండాలు పెట్టినట్టున్నారు, కాళ్ళ మీద పడ్డట్టున్నారు. బండి సంజయ్ కనుక వరంగల్లో అడుగు పెడితే మాకు పుట్టగతులు ఉండవు, డిపాజిట్లు రావు, కాబట్టి నయానో భయానో ఏదో ఒకటి చేసి మొత్తానికి ఈ సభను అడ్డుకోవాలని కేసీఆర్ ను ప్రాధేయపడితే చివరకు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ను వారిని ఒత్తిడి గురి చేసి వారితో ఒక లెటర్ ఇప్పించి ఈ సభను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉన్నదా? 5 లక్షల రూపాయల డీడీ చెల్లించి గ్రౌండ్ ను బుక్ చేసిన తర్వాత పోలీసులు పర్మిషన్ ఇవ్వలే కాబట్టి నేను పర్మిషన్ ఇయ్యను అని చెప్పి చెప్పించడం, ఇది దుర్మార్గం. ఇది భారతీయ జనతా పార్టీ ఏమన్నా బ్యాండ్ ఆర్గనైజేషనా, ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా, ఏదో తుపాకులు పట్టుకొని తిరుగుతానా మేమేమన్నా మాకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి? మొన్న వర్ధనపేట శాసనసభ్యులు కొడుకు ఆరూరి విశాల్ అనేటువంటి ఒక అబ్బాయి గుత్పలు అందుకొని మొత్తం గ్యాంగ్ వేసుకొని పోలీసు సిఐనో ఎస్ఐనో ముందర పెట్టుకొని నడుస్తుంటే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఇప్పటివరకు పెట్టారు. కానీ ఆ చేత కాదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ, 19 రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, తెలంగాణలో ఒక హోప్ తో ఈరోజు ప్రజలు ఎదురుస్తున్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీ యొక్క మీటింగ్ అడ్డుకుంటారు. ఏమైనా అర్థం ఉందా? అసలు మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా సభ విజయవంతమవుతుంది అనేటువంటి విషయం మీకు తెలుసు. ఎందుకంటే వరంగల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అవసరం లేదు సభ సక్సెస్ కావడానికి. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ బాధితులు, ఈ సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కబ్జాల బాధితులు, మీ వల్ల అన్యాయానికి గురైనటువంటి అనేక మంది ప్రజలు సరిపోతారు. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నిండడానికి అసలు భారతీయ జనతా పార్టీ ఒక బస్సు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక జీప్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ బాధితులు వచ్చి ఆ సభలో కూర్చుంటే సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మొన్ననే మునుగోడ్ల సభ ఒక విజయవంతమైనటువంటి సభగా అందరూ వర్ణిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వరంగల్లో కూడా మొత్తం లక్షల మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలని సిగ్గు లేకుండా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ తో ఒక లెటర్ ఇప్పించి ఈరోజు అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తమాషా చేస్తానా? ఒక జాతీయ పార్టీ ఒక సమావేశాన్ని నిర్వహించుకోదలుచుకుంటే జాతీయ పార్టీ అధ్యక్షులు వస్తున్నటువంటి సమావేశాన్ని మీరు అడ్డుకుంటారు. తప్పకుండా వరంగల్ ప్రజల యొక్క తిరుగుబాటును రుచి చూడక తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఓరుగల్లు అంటే టీఆర్ఎస్ అడ్డా అని చెప్పి మీరు ఎన్ని రోజులు అయితే పేర్కొన్నారో అది కాషాయపు అడ్డాగా మారుతున్నది కాబట్టి అక్కసుతోని ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా ఈ పాలేగాళ్ళందరినీ కూడా ఇంటికి పంపక తప్పదు, కేసీఆర్ కు బుద్ధి రాక తప్పదు. సభ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 100కు 100% వరంగల్ ప్రజలు సభను సక్సెస్ చేస్తారు. ఇప్పటికే అందరు సిద్దమైనలు, ఇప్పటికే మాకు ఫోన్లు చేస్తున్నారు, మేము కూడా వస్తాం ఈ సభకు అని చెప్పి వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తారు. మొత్తం ఆర్ట్స్ కాలేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. మీరు పర్మిషన్ ఇచ్చినా పర్మిషన్ ఇవ్వకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దాన్ని సభను విజయవంతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.